హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదించెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేటు అక్టోబర్ 23వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి, నేను క్వాలిటీ వెహికల్స్, చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ దగ్గరుండి యాక్సెస్ వేయించి చాలా వెహికల్స్ నేను కంటైనర్ ద్వారా అయితే పంపించాను. ఆ వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఢిల్లీలో వచ్చేసి నా సొంత బళ్ళు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీగా వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను, మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకు ఫైనాన్స్ అనేది రాదు. అదర్ స్టేట్ వాళ్ళకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా మీకు ఆన్లైన్ అమౌంట్, అది ఇయర్ ని బట్టి, ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. ఆ ట్యాక్స్ అది ఆన్లైన్ అమౌంట్, అది ఆన్లైన్ లో ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటైనర్, బై రోడ్ అంటే బై రోడ్ అయితే పంపిస్తాను. రీడింగ్ వచ్చేసి 90,000 ఒరిజినల్ రీడింగ్. షోరూమ్ ట్రాక్, నేను షోరూమ్ ట్రాక్ ఉందంటే ఉందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. వెహికల్ విషయంలో ఉన్నట్టయితే చెప్తాను. ఈ వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఈ ఢిల్లీలో ఈ వెహికల్ ఎవరి దగ్గర అయితే ఉందో అతని దగ్గర షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉంది. 4 టైర్లు వచ్చేసి 90% టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పాటిన డోర్లు ఉన్నాయి. ఫ్రంట్ బానట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేస్ అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. నేను అండర్ బాడీలో మొత్తం చెక్ చేసుకున్నాను, ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ప్రతిదీ మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. షాక్ అబ్జర్వర్లు, సస్పెన్షన్, ఏసీ, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్స్, మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ వర్కింగ్ లో ఉన్నాయా లేదా అని మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. బండి చాలా అంటే చాలా బాగుంది. కలర్ వచ్చేసి గ్రే కలర్. మారుతి ఎస్-క్రాస్ జీటా వేరియంట్ హైబ్రిడ్ ఇంజన్, 2017 డిసెంబర్, సింగిల్ ఓనర్. వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 90,000 ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. కలర్ వచ్చేసి గ్రే కలర్. ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 5,50,000 అయితే చెప్తున్నారు. మారుతి ఎస్-క్రాస్ జీటా వేరియంట్ హైబ్రిడ్ ఇంజన్, 2017 డిసెంబర్, సింగిల్ ఓనర్. వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 5,50,000 అయితే చెప్తున్నారు. 5,50,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫోల్డ్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, 2 ఇయర్ బ్యాగ్, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, ఏసీ, స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అవుతున్నాయి. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 5,50,000 అయితే చెప్తున్నారు. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్ లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. నేను ఈ వీడియోలో వచ్చేసి నేను బానట్ యొక్క పేస్టింగ్, డోర్ యొక్క పేస్టింగ్, డిక్ యొక్క పేస్టింగ్, లోపల ఎంట్రీలు, నేను ఇంజన్, అవుట్లుక్ మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న నా నెంబర్కి ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే చూపిస్తాను, చూడండి మీరు. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. సీట్ కవర్ కూడా అయితే ఏపీయడం అయితే అవసరం అయితే లేదు. ఫుల్ బకెట్ సీట్ కవర్ అయితే ఉన్నాయి. మొత్తం షీల్డ్ ఉంది వెహికల్. ఒక పాయింట్ కూడా రస్టింగ్ అనేది లేదు. ఇంజన్ లో ఇంతవరకు అది స్టిక్కర్ కూడా ఇవ్వలేదు, మన షోరూమ్ తో పాటు స్టిక్కర్. మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఇచ్చినారు. కంటిన్యూ 2017 డిసెంబర్ నుంచి 2025 వరకు కంటిన్యూగా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఈ వెహికల్ది. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఆ ట్రాక్ అనేది కూడా నేను పంపిస్తాను. ABS బ్రేక్, ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. నేను అండర్ బాడీ కూడా చెక్ చేసుకున్నాను, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. మొత్తం షీల్డ్ ఉంది. చూసుకోవచ్చు మన లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్రాన్స్ నాన్ యాక్సిడెంట్ వెహికల్, రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్. ఇది మన బానెట్ యొక్క కంపెనీ బెస్టింగ్. ఇంతవరకు ఈ బోల్టాలు కూడా తెలియదు, చూసుకోవచ్చు మీరు. ప్రతిదీ మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. ఇలాంటి బండ్లు రేటు దొరకడము, అంత క్వాలిటీ ఉంది వెహికల్ ఇది. టైర్లు వచ్చేసి 90% టైర్లు అయితే ఉన్నాయి. నాకు తెలిసిన వరకు అయితే మొత్తం నేను చెకింగ్ అయితే చేసుకున్నాను, వర్క్ అయితే ఏం లేదు. ఆటో ఫోల్డ్ మిర్రర్, కీలెస్ ఎంట్రీ చూసుకోవచ్చు. నేను డోర్ కూడా నేను చూపిస్తాను, ఎక్కడే కానీ పాయింట్ కూడా రస్టింగ్ అనేది లేదు.
ఈ రన్నింగ్ బోర్డు కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు. బ్రేక్ పెడల్స్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. పుష్ బటన్ స్టార్ట్. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి. స్టీరింగ్ కంట్రోల్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. హైబ్రిడ్ ఇంజన్ అయితే స్టార్ట్ అయితే చేసినాను నేను. గేర్లు కూడా చాలా స్మూత్ అయితే పడుతున్నాయి. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే లేవు. రీడింగ్ చూసుకున్నట్లయితే 90,000 ఒరిజినల్ రీడింగ్. షోరూమ్ ట్రాక్ 2017 డిసెంబర్ నుంచి కంటిన్యూ అయితే షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. నేను వీడియో కూడా చూపిస్తాను, చూడండి మీరు. నేను ప్రతిదీ ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ టు పిన్ అయితే చూపిస్తున్నాను. నేను నిదానంగా చూసుకోవచ్చు మీరు. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, చూసుకోవచ్చు. మారుతి ఎస్ క్రాస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది, జీటా వేరియంట్. ఒక్కసారి డిక్కీ కూడా నేను చూపిస్తాను చూడండి. డిక్కీ కూడా మొత్తం సీల్డ్ ఉంది. మన షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇది మన డిక్కీ యొక్క కంపెనీ బెస్టింగ్. డిక్కీలో కూడా చూసుకోవచ్చు. స్టిక్కర్ కూడా పోలేదు. ఇది మన కంపెనీ యొక్క కంపెనీ పేస్టింగ్ ఇది. అలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. క్వాలిటీ చాలా బాగుంది వెహికల్ ఇది. అసలు బండికి అయితే పేరు పెట్టింది అయితే లేదు. ఎందుకంటే మార్కెట్లో కూడా క్వాలిటీ బండ్లు ఈ రోజు ఉన్న బండ్లు రేపైతే ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో చూస్తా ఉన్నాను కదా నేను.
ఈ రన్నింగ్ బోర్డు కూడా చూసుకోవచ్చు ఒకసారి. మన షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంది ఇది.